హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు వచ్చేసి అక్క జుట్టుకి ఏదన్నా చేయమని చెప్పాడనమాట. అందుకే నాకు తెలిసి మా అమ్మమ్మ చెప్పింది చిన్నప్పుడు. మా అమ్మమ్మ నాకు హెయిర్కి ఇదంతా పెట్టేది. సో మీకు అందరికీ చెప్తున్నాను ఈరోజు. ఇది వేపాకండి. మీకు దగ్గరలో ఉండేది ఇలా ఈ ఆకు తీసుకొని, మంచి ఆకు తీసుకొని తెచ్చుకోండి. ఇదేమో ఉల్లిపాయ, ఒక చిన్న స్మాల్ సైజ్ ఉల్లిపాయ అండి. దీన్ని జ్యూస్ చేస్తే ఇంత చిన్న గ్లాస్ వచ్చింది. ఇవన్నమాట మందారాలు. పైన తొడాలు, కింద తొడిం, పైన ఇది పువ్వుది విత్తనాలు తీసేసి పెట్టాము. అండ్ ఇంకా ఇవి మందారాకులు. అదే గుప్పుడు చేత్తో ఇవి కూడా కోసుకోండి. ఇవి కొంచెం గోరింతాకండి. జుట్టు అనేది మనకి కొంచెం షైనీగా, కొంచెం బ్లాక్ కావడానికి. ఇది కరేపాకండి. ఇది గోరింతాకండి. బాగా అంటే మన జుట్టు బ్లాక్ అంటే తెలిసిందే కదా, కరివేపాకు వల్ల జుట్టు చాలా బ్లాక్ అవుతుంది. ఇది అలోవెరా, స్మూత్ అవుతుందండి హెయిర్ స్ట్రక్చర్. కొంచెం మెంతులు అండి. మీ తల్లో కనుక డాండ్రఫ్ ఏమున్నా సరే ఈ మెంతులు వేపాకు కలిసి మొత్తం ఫటాఫట్ చేస్తుందండి. ఫస్ట్ మనం మెంతులు అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఒక ఓవర్ నైట్ మనం మెంతులు నానబెట్టుకుంటే కనుక మనకి మంచి వస్తుంది. దీంట్లో వేపాకు ఇంత ఇంత చాలండి. మనం ఎక్కువ ఉండే కదా, కొంచెం చాలు. ఓకే. అండ్ ఇంకా ఈ మందారాకులు నేను మందారాకులు చాలా కష్టపడి సంపాదించానండి, అసలు దొరకట్లేదు. అండ్ ఇంకా ఈ కలబంద వేసుకోండి. కలబంద నేను చిన్న స్మాల్ సైజ్ తీసుకున్నాను. యాక్చువల్ చెప్పాలంటే ఇది నా ఫస్ట్ వీడియో అండి. మా తమ్ముడు చేయమంటున్నాడని చేస్తున్నాను. అక్క హెయిర్ కొంచెం చెప్పక్క అంటే అందుకని ఇది కూడా. ఇవి చాలండి ఆకులు. నేను మిగతావేమీ పారేనండి. కుంకుడుకాయలో కాసుకునేటప్పుడు మీకు నెక్స్ట్ వీడియో అది కూడా నేను చూపిస్తాను. కుంకుడుకాయల్లో మీకు షాంపూ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. అది చేసుకోండి. తర్వాత ఇదిగోండి గోరింతాకు ఉంది కదా, గోరింతాకు, కరివేపాకు మొత్తం మనం తెచ్చుకున్నవన్నీ వేసేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ పెట్టుకున్నారు కదా, అది కూడా అండి. ఇంకా అది మనకి వాటర్ వేయాల్సిన పని లేదండి. ఇదే వాటర్ స్ట్రక్చర్లా కనిపిస్తుంది. ఉల్లిపాయ ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకున్నాం కదా, అది మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మనది ఇది అయిపోయింది కదా, మనం ఒకసారి మిక్సీ వేసి తీసుకుందాము. రండి ఫ్రెండ్స్. ఒకసారి ఆపి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకొంచెం నలగాలి మనకి. ఈ లైక్ స్ట్రక్చర్ వస్తే కనుక చాలండి. మీకు ఇంకా మీ ఇంట్లో చాలామంది పెట్టుకోవాలి అనుకుంటే కనుక కొంచెం మీరు దాన్ని దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు మంచిగా ఉంటుంది, కొంచెం హెయిర్కి బాగా పడుతుంది. నేను మళ్ళీ మీకు మిక్సీ వేసి చూపిస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అందరూ కనుక ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక ఒకటి కూడా మిస్ చేయకుండా మీకు హెయిర్ అనేది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. నా చేయి కూడా చాలా ఎంతో స్మూత్గా ఉంది. అలోవెరా వల్ల అండి. అలోవెరా, మెంతులు, వేపాకు మాత్రం మర్చిపోకండి. మీ జుట్టులో కనుక డాండ్రఫ్ సమస్య ఎప్పటి నుంచో ఉంటుందంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మీరు దీంట్లో మనం ఏమేమి వేసామంటే వేపాకు, మెంతులు, కలబంద, మందారాకులు, మందార పువ్వులు, గోరింటాకు మొత్తం కలిపాయండి. ఉల్లిపాయ కూడా వేయండి. ఉల్లిపాయ ఎందుకంటే మీకు కొత్త జుట్టు ఊడిపోయిన ప్లేస్లో కొత్త జుట్టు మొలవడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఉల్లిపాయ డైరెక్ట్గా వేయద్దు. ఒక చిన్న సైజు ఉల్లిపాయని మీరు మిక్సీలో నుంచి తీసుకున్న తర్వాత ఇది అయిపోయిందండి. సో ఇది ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా మీరు హెడ్ బాత్ చేసే ముందు చక్కగా హెయిర్కి స్లాబ్ మొత్తం పెట్టుకుని అనమాట. హెయిర్కి మొత్తం అయ్యేటట్టు నీట్గా పెట్టుకోండి. బాగా రిజల్ట్ వస్తుంది. ఇది 1 మంత్కి ఒక ట్వైస్ చేశానంటే కనుక మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్టే తెలుస్తుంది మీకు హెయిర్ అనేది ఎంత షైనీగా, ఎంత బ్లాక్గా కనిపిస్తుందో. దీంట్లో మనం గోరింటాకు వేసాం కాబట్టి మనకి ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా చేయండి. ఎలా ఉందో రిజల్ట్స్ కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ. శృతి అండ్ మాదివాడ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.